హాయ్ అండి. నేను ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు. ఆ బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా వేయాలనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్. ఇది ఒరిజినల్ అండి. ఒరిజినల్ కింది వైపు ఉండేలాగా, ఒరిజినల్ అసలు క్లాత్ కింది వైపు ఉండేలాగా వేసాను. లైనింగ్ ఏమో చూడండి, లైనింగ్ మనం జాయింట్ వేసుకుంటాం కదా చంక పీసులు, అవి లోపలికి ఉండి పైకి మంచిగా ఉండేలాగా పైకి వేసాను. ఒకటి వేసి చూపించాను, ఇంకోటి వేస్తున్నాను చూడండి. సేమ్ అలాగే వేస్తున్నాను చూడండి. ఇంకోటి దీనికి ఆపోజిట్గా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే లోచంక ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడు ఆపోజిట్ వేసుకోవాలన్నమాట. అభిముఖంగా వేసుకోవాలి బ్లౌజ్ ఎప్పుడైనా సరే. ఇలా వేసేయాలండి. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెమే పట్టుకోవాలి, కొంచెం పట్టుకొని ఇలా వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇది చేతి పని కోసం ఉంచుతాం కాబట్టి ఫస్ట్ కొంచెమే వేయాలన్నట్టు. ఇలాగా రెండు హ్యాండ్స్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం చేతి కుట్టు కోసం వేసుకుంటాం కదా, అలాగని ఇది ఫస్ట్ జాయింట్ చేసి ఇంత మర్చిపోవాలండి. మన కస్టమర్ బ్లౌజు ఎంత పొడవుందో చెక్ చేసుకోవాలి. ఇది లూజ్ కుట్టు పెట్టుకోవాలి, దీన్ని 4 మీద పెట్టుకోవాలి. కస్టమర్ బ్లౌజ్ ఎంత ఉంది హ్యాండ్ అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట, హెచ్చు తగ్గులు రాకుండా. ఇది చూడండి ఇలాగ, ఇది స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, ఇలా సేమ్ ఇది కూడా ఇలాగే వేసుకోవాలి. బ్లౌజ్ ఎంత ఉంది చూసుకొని దీన్ని ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి. సెంటర్ భాగంలో ఖర్చు కోసం వదిలేసుకొని ఇది చూడండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సేమ్ సెకండ్ బ్లౌజ్ కూడా అంతే చేసేసుకోవాలి. సెకండ్ కూడా వేసేస్తున్నాను చూడండి. ఇలా వేసేయాలి. ఇది ఎందుకోసం అంటే మనం చేతి కుట్టు కోసం వేసుకుంటాం కదా, అదనమాట. ఇలా వేసేసాక ఇక్కడ ఆపేసేయాలి. ఆపేసాక ఇక్కడ ఏం చేయాలి, ఇలాగా మొత్తం లూజ్ కుట్టు 4 మీద కానీ 5 మీద కానీ పెట్టుకొని ఇలా లూజ్ కుట్టు వేసేసుకోవాలి. ఇలాగ బ్లౌజ్ అంతా కుట్టుకుంటూ లూజ్ కుట్టు వేసేసుకోవాలి. చూడండి కుట్టాక కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి రెండు ఒకే వైపు ఉన్నాయా, లోచంక రెండు కచ్చా పెట్టాను కదండి నేను, అవి రెండు ఒక సైడే ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగా రెండు కూడా 1 సైడ్ వచ్చేసినాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇలాగ మొత్తం రౌండ్గా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి, మొత్తం లేకుండా. సేమ్ ఇది కూడా అంతే తీసేసుకోవాలి. ఓకేనండి. ఇలాగ మనం హ్యాండ్స్ రెండు కూడా రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా తీసేయాలి. ఒరిజినల్ క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసేయాలి. రెండు వైపు రెండు హ్యాండ్స్ ఎక్స్ట్రా కానీ ఇలా కట్ చేసేయాలి. ఇదిగో చూడండి, రెండు హ్యాండ్స్ నేను ఇలా వేసేసాను. సైడ్ ఉన్నటువంటి ఎక్స్ట్రా ఒరిజినల్ అంతా కట్ చేసేసాను. ఆ తర్వాత ఇవి రెండు సేమ్ లెంత్ ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకున్నాండి. ఇవి రెండు కూడా సేమ్ లెంత్ ఉండాలి. కొంచెం ఇది ఎక్స్ట్రాగా ఉంది, కొంచెం పై భాగాన కొద్దిగా ఇలా క్రాస్ చేసేసేద్దాం. ఇలాగా కొంచెం క్రాస్ చేసేసి ఇక్కడ మధ్యలో కట్ చేయించేద్దాం. రెండింటికి గుర్తు కోసం ఇలాగా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. చూడండి ఎలా జాయిన్ చేయాలనేది. ఫస్ట్ బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. చూడండి లోచంక వైపు
ఒరిజినల్ కింది భాగాన్ని పెట్టాలి, మనం జాయింట్ చేసేది తిరగల పెట్టాలన్నమాట. మనం జాయింట్ చేసే భాగాన్ని తిరగల పెట్టాలి, అసలు కింద ఉండేదేమో మరగల ఉండాలి. చూడండి లోచంక ఎలా వచ్చింది, ఇక్కడ కచ్చా పెట్టుకున్నాం కదా మనం, ఇది ముందు భాగానికి రావాలి, బ్లౌజ్ ముందు భాగానికి రావాలి. ఇది ఇలా సెంటర్ పాయింట్లో ఇలా పెట్టేసి ఇలా జాయింట్ ఇస్తాను. ఇలా సర్దుకుంటూ నీట్గా కుట్టు మాత్రం 2 మీద మాత్రం 2 మీద పెట్టండి. ఇదిగో ఇలాగా పాదం కన్నా కొద్దిగా ఎక్కువే ఉండనివ్వండి. చేతులుగా కొంచెం ఎక్స్ట్రాగానే ఉండాలి, పాదం కన్నా ఎక్కువ కొంచెం. ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఇటు సైడ్ కూడా సేమ్, రెండో సైడ్ కూడా సేమ్ నీట్గా జాయిన్ చేసుకుంటాం మనం. నీట్గా లాగొద్దండి, కింద దాన్ని కానీ పై దాన్ని కానీ లాగకుండా నీట్గా ముక్కలు రాకుండా వేసేసుకున్నాం. లాగడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు వచ్చేస్తే ఇంకోండి ఇక్కడ చంకలో మనం ఒక టక్ వేస్తాం కదండి, అక్కడ ముద్దలు రాకుండా కొంచెం నీట్గా పట్టేసుకొని ఇక్కడ ఇలా వేసేసుకోవాలి. ముందు భాగం ఏదైనా సరే 2 సార్లు వేసేద్దాం కుట్లు. ఓకే రెడీ. ఇదిగో చూడండి హ్యాండ్ 2 వైపులా 2 కుట్లు వేసుకున్నానండి. చూడండి నీట్గా జాయింట్ అయిపోయింది. ఇదిగో జాయింట్ వేసాక చూడండి ఎలా ఉండాలి, హ్యాండ్ జాయింట్ అయిపోయాక. ఓకేనా, ఇంకో హ్యాండ్ జాయింట్ వేస్తాను. మీకు దీని దగ్గర ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు ఇది ఉంది చూడండి, షోల్డర్ జాయింట్ అనేది వెనుక భాగానికి మాత్రమే వెళ్ళాలి. చూడండి షోల్డర్ జాయింట్ ముందుకు రానియకుండా వెనుక భాగం మాత్రం వెళ్ళేటట్టు చూసుకొని ఇది ఉంది పెట్టేసేయండి. ఇలాగే సేమ్ ఇందాక స్టార్ట్. ఇదిగో చూడండి 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను. చూడండి ఇది ఈ హ్యాండ్ జాయిన్ చేశాను, ఈ హ్యాండ్ ఇది ముందు భాగం అండి. ఇదిగో చూడండి ఇది వెనుక భాగం. ఇలా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే హ్యాండ్ మొత్తం సైడ్ జాయింట్లప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి హ్యాండ్స్ ఉంటాయి చూడండి, మనం ఎక్స్ట్రా సంక పీసులు వేసుకున్నాం కదండి, ఎక్స్ట్రా వచ్చిన వాటికి ఇలా కట్ చేస్తాను. నీట్గా ఎక్స్ట్రా ఉన్నటువంటి హ్యాండ్ భాగాన్ని ఇలా నీట్గా కట్ చేయాలి, 2 వైపులా కూడా. కట్ చేసిన తర్వాత మీకు సైడ్ జాయింట్ ఎలా చేయాలి, ఉక్సు పట్టి కాజా పట్టితోని, కొందరు ఉక్సు పట్టి కాజా పట్టితోని సైడ్ జాయింట్ వేస్తారండి. అలా చేస్తే ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా నేను ఇంకా వేరేలా చెప్తాను, అలాగే జాయింట్ చేయండి, బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ నీట్గా. ఇది చూడండి సైడ్ జాయింట్ హ్యాండ్స్ ఇలా పట్టేసుకొని 2 హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని లాస్ట్కి చూడండి, లాస్ట్కి ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు ఇలా పట్టేసుకొని చూడండి సేమ్ ఇంతే సైడ్ జాయింట్ చేసేస్తాను. సైడ్ జాయింట్ చూడండి ఉక్సు పట్టి వేసేస్తున్నాను. ఉక్సు పట్టి వెనక భాగం ఇక్కడ చూడండి 1 ఇంచు గ్యాప్ తోటి నేను వేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి సేమ్ 2 కూడా సమానంగా ఇలా పట్టేసుకోవాలన్నమాట. 2 కూడా సమానంగా ఇలా పట్టేసుకొని ఇలా వేయాలి. ఇలా ఇక్కడ రాగానే చంకలు 2 సమానంగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇది హ్యాండ్, ఇది చూడండి ఇలాగా సమానంగా రబ్ చేసి చేస్తున్నా. చూడండి సేమ్ ఇటువైపు కూడా సేమ్ హ్యాండ్స్ ఇలా పట్టేసుకొని చూడండి ఇందాక ఉక్స్ పట్టి వైపు వేసినాం కదా, ఇప్పుడు మనం కాజా పట్టి వైపు వేస్తున్నాం. చూడండి ఇందాక ఎంతైతే లెంత్తో పట్టేసుకున్నామో సేమ్ అంతే చివరి బాగానే వేస్తున్నాను. నేను ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టితో వేయట్లేదండి, నేను చివరి బాగానే వేస్తున్నాను. చూడండి సెంటర్ పాయింట్ వచ్చేసరికి చూడండి నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది అన్నమాట. అండ్ చివర కూడా చూడండి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పట్టేసుకొని వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు జాకెట్తో కొలుచుకోవాలన్నమాట.
చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి చూడండి, ఇది కాజా పట్టి, ఇది ఉక్స్ పట్టి. ఇలా చూస్తున్నాను చూడండి, ఇక రెండు ఇక్కడ సేమ్ ఉండాలి, ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇగో కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదండి, కాజా పట్టి ఎక్స్ట్రా వదిలేయాలి. ఎప్పుడు కొలిచినా సరే మనం కాజా పట్టిని వదిలేయాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూడండి, ఇగో సేమ్ ఇంత ఉండాలన్నమాట. ఉన్న తర్వాత అప్పుడు మనం బ్లౌజ్తో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్తో, ఆది బ్లౌజ్ కూడా మనం ఎలా కొలుచుకోవాలి, కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి ఇలా పట్టేసుకొని చూడండి ఎలా కొలుస్తున్నాను. సేమ్ ఇదే విధంగా కొలవండి. సేమ్ ఇది ఇలా సేమ్ బ్లౌజ్ ఇలా కొలవాలన్నమాట మనం. ఇలా కొలిచిన తర్వాత ఎక్స్ట్రా ఉంది చూడండి, ఎక్స్ట్రా ఉంది, ఇంత ఎక్స్ట్రా వచ్చింది. ఇంత ఎక్స్ట్రా వచ్చిందని మనం 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా 4 ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా. 4 ఫోల్డింగ్స్లో ఎంత ఉంది ఎక్స్ట్రా, ఈ ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఎక్స్ట్రాని ఇక్కడ పెట్టేసుకోవాలి మనం. గుర్తు ఎంత ఉంది, ఎంత ఉందండి, ఎక్స్ట్రా ఎంత ఉంది చూడండి ఇలాగ. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు, సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఎలా చేస్తున్నాను చూస్తున్నారు కదండి, జాగ్రత్తగా చూడండి. హ్యాండ్, ఇప్పుడు హ్యాండ్ కొలుచుకోవాలి మనం. మన బ్లౌజ్ చూసారండి, దీనికి హ్యాండ్ కొలుచుకోవాలి. సేమ్ ఇదే మాదిరి ఇక్కడ ఎంతైతే లెంత్ పెట్టాము, ఇక్కడ కింద ఉక్స్ పట్టి కాజా పట్టి అని చెప్పాను కదా నేను, ఇలా చూడండి సేమ్ ఇంతే కొలత ప్రకారంగా తీసుకోవాలన్నట్టు మనం. ఇక్కడ సేమ్ ఇంతే తీసుకోవాలి. పెట్టేసుకొని ఇలా ఇంతే. హ్యాండ్ కూడా మళ్ళీ కొలుచుకోవాలండి. ఈ హ్యాండ్ సేమ్ ఇందాక హ్యాండ్ ఎంత పెట్టాము అంతే. హ్యాండ్ కరెక్ట్గా హ్యాండ్ ఇక్కడికి వచ్చింది, కానీ మనం జాయింట్ అప్పుడు ఇక్కడ వచ్చింది కదా, తర్వాత మళ్ళీ అక్కడ దాకా జాయింట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ ఫస్ట్ అయితే ఇలా చేసుకుంటాం, ఇంకో స్టిచ్ వేసేసుకున్నాము. చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్లు ఒక్కసారి మనం కరెక్ట్గా వేసామనేది ఒకసారి మళ్ళీ బ్లౌజ్తో కొలుచుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా ఉంది, కరెక్ట్గా వచ్చిందా. చూడండి ఇది మనము ఇందాక ఉక్స్ పట్టి కాజా పట్టి మనం 4 భాగాలు వేసి కొలుచుకున్నాం కదా, దాని ప్రకారంగా వేసుకుంటున్నాం. చూడండి సేమ్ ఉందా లేదా కొలత బ్లౌజు, నెక్స్ట్ మనం ఇప్పుడు కుట్టిన కొత్త బ్లౌజు సేమ్ ఉన్నాయా లేదా చూడండి. ఇలా సేమ్ వచ్చేసాయి. ఇలా సేమ్గా చేయడం వల్ల ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఫినిష్ అయిపోయింది కొత్త బ్లౌజ్. ఓకేనా? ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ.